ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ అనేది 4 గంటల వరకు 72.37% నమోదైందని చెప్పేసి జిల్లా రిటర్నింగ్ అధికారి తెలియజేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. ఉమ్మడి జిల్లాల్లో అంటే 12 జిల్లాలకు సంబంధించేసేసి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అనేది కంటిన్యూ కొనసాగడం జరిగింది. ఈ పోలింగ్ కోసం అని చెప్పి దాదాపు 605 పోలింగ్ స్టేషన్స్ని కూడా ఏర్పాటు చేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఈ యొక్క 12 జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ యొక్క పోలింగ్ అనేది కొనసాగింది. నిన్న పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పట్టభద్రులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ యొక్క బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనిశెట్టి దుప్పలపల్లె వద్ద ఉన్నటువంటి ఎఫ్సిఐ గోడమ్స్కు తరలించిన సందర్భం అవుతుంది. ఈరోజు తెల్లవారుజామున వరకు ఈ యొక్క పోలింగ్ బాక్సులు అనేవి చేరుకోవడం జరిగింది. ప్రజెంట్గా మనము ఆ పోలింగ్ బాక్సులు చేరుకున్నటువంటి ఏవైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ యొక్క ప్రదేశం వద్దకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ యొక్క గోడమ్స్లోకి ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా పటిష్టమైనటువంటి భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేసి స్ట్రాంగ్ రూమ్స్ మాత్రము భద్రత మాత్రం కల్పించడం జరిగిందని చెప్పవచ్చు. మొదటగా సివిల్ పోలీసులు, ఆ తర్వాత ఏఆర్ పోలీసులు, స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మాత్రము సెంట్రల్ బలగాలు అంటే సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రము అక్కడ ఉంచడం జరిగింది. 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య ఈ యొక్క తీసుకొచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులను మాత్రం కూడా ఉంచిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ మాత్రం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు జూన్ 5వ తారీఖు దీనికి సంబంధించేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా భద్రతా వ్యవస్థను మాత్రం చాలా కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని చెప్పవచ్చు. మొత్తంగా కూడా లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసడం అంటే రాత్రి సమయంలో కూడా ఎక్కడ ఎవరు వచ్చినా కూడా కనబడే విధంగా లైటింగ్ సిస్టమ్స్ ఉన్నది. అదేవిధంగా మొత్తం టోటల్గా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క గోడమ్స్ అనేది ఉంచడం జరిగింది. ముందుగా ఈ సివిల్ పోలీసులు ఎక్కడైతే ఉన్నారో మొత్తం దాని చుట్టూ కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏఆర్ పోలీసులు, ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ మాత్రం సిఆర్పిఎఫ్ బలగాలను మాత్రం ఉంచడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరు కూడా అనుమతి లేకుండా లోపలికి ఎంట్రీ అనేది లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా పాస్ చేసిన సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినట్లయితే పట్టభద్రుల స్థానానికి సంబంధించేసి 4,63,839 మంది పట్టభద్రులు ఉండగా దీంట్లో 72.37% మాత్రమే పోలింగ్ ప్రక్రియ అనేది నమోదు జరిగింది. వారు అంత మాత్రమే వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో కూడా అధికారులు అనేవారు చాలా చొరవ తీసుకోవడం జరిగిందని చెప్పి, ఎందుకంటే ఇన్వాలిడ్ ఓట్లు అనేవి లాస్ట్ టైం 20% వరకు కూడా అంటే 20,000 వరకు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా భావించిన నేపథ్యంలో ఈసారి ఇన్వాలిడ్ ఓట్లను తగ్గించాలన్న ఉద్దేశానికి ప్రభుత్వం రావడం జరిగింది. అందుకు కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందువల్ల అవేర్నెస్ కార్యక్రమాలు తీసుకొచ్చాం కాబట్టి ఈసారి ఇన్వాలిడ్ ఓట్లు అనేవి చాలా తక్కువగా నమోదే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు కూడా గట్టిగా నమ్మకంగా ఉన్నారు. దీనికోసం అని చెప్పేసి పూర్తిగా వాళ్ళు పోస్టర్స్ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా అనేక రకాలుగా చర్యలు తీసుకోవడం వల్ల మాత్రం ఇన్వాలిడ్ ఓట్ల సంఖ్య మాత్రం తగ్గించగలిగాము అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగినటువంటి ఇక పోలింగ్కు సంబంధించేసి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండానే ముందస్తుగా అనేక రకమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల అక్కడక్కడ అంటే జస్ట్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీసుకుంటే నార్కట్పల్లిలో ఒక చిన్న విషయము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు డబ్బులు వంచుతున్నారని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అశోక్ వ్యాఖ్యానించడం, దాని తర్వాత పోలీసులు ఆ విషయంలో ఎంటర్ చేసుకొని ఆ విషయం అంతతో సర్దుమనం జరిగింది. మిగతా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాయంత్రం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అనేది కంటిన్యూగా కొనసాగిందని చెప్పవచ్చు. ప్రజెంట్గా చూసినట్లయితే మాత్రం ఈ గోడౌన్స్ దగ్గర మాత్రం పటిష్టమైనటువంటి భద్రత మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం విజువల్స్లో గమనించవచ్చు. ముందుగా ఇప్పుడు ప్రజెంట్గా మనం ఈ యొక్క గేట్ దగ్గర చూస్తే మాత్రం సివిల్ పోలీసులు ముందస్తుగా ఇక్కడ పహారా కాస్తున్నారు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ అయిన తర్వాత దానికి సంబంధించి ఏఆర్ పోలీసులు ఉండడం జరుగుతుంది. ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మాత్రము సిఆర్పిఎఫ్ అంటే కేంద్ర బలగాలను మాత్రం వినియోగిస్తున్నారు. పటిష్టమైనటువంటి భద్రత నడుమ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తి స్థాయిగా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ అనేవి ఉంచడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన మానిటరింగ్ మొత్తం కూడా ఆర్ఓ కార్యాలయంలో, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఇక్కడ జరిగే విషయాలు మొత్తం కూడా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. దీనివల్ల ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేపు కౌంటింగ్ ప్రక్రియ జరిగే వరకు ఈ విధమైనటువంటి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా పోలింగ్ స్టేషన్కి సంబంధించేసి ఈ యొక్క వాహనం అంటే బ్యాలెట్ బాక్స్ను తరలించే క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఆ యొక్క వాహనాలకు సంబంధించి ముఖ్యంగా పెద్ద కంటైనర్స్ని యూజ్ చేయడం జరిగింది. సీజ్డ్ కంటైనర్స్ ద్వారా ఆ యొక్క పోలింగ్ అంటే బ్యాలెట్ బాక్స్లను మొత్తం కూడా తీసుకొచ్చే సందర్భం ఉంది. ప్రతి దానికి కూడా జీపీఆర్ఎస్ సిస్టమ్ని దానికి అనుసంధానం చేయడం జరిగింది. అంటే ఎక్కడ వాహనం ఏ ప్రాంతం గుండా వస్తుంది, ఒకవేళ వాహనం నిలుపుదల చేసినా కూడా వెంటనే వాళ్ళకు సిగ్నల్ వచ్చే విధంగా దానికి సంబంధించేసి జీపీఆర్ఎస్ సిస్టమ్ని అనుసంధానం చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం కూడా అంటే 605 పోలింగ్ స్టేషన్లలో
నమోదైనటువంటి యొక్క బ్యాలెట్ బాక్సులకు సంబంధించినటువంటి ఓటర్ల యొక్క వారు వేసినటువంటి ఓట్లకు సంబంధించి కూడా ఆ బ్యాలెట్ బాక్సులు మాత్రము సురక్షితంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్స్కి మాత్రం తరలించడం జరిగింది. ప్రజెంట్గా మాత్రము ఆ యొక్క బ్యాలెట్ బాక్సులు మాత్రం కూడా స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచారు. పటిష్టమైనటువంటి భద్రత మధ్య ఆ స్ట్రాంగ్ రూమ్స్ను ఉంచడం జరిగింది. రేపు జూన్ 5వ తారీఖున ఈ యొక్క దీనికి సంబంధించేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జూన్ 5వ తారీఖు మాత్రం దీనికి సంబంధించి అంటే ఎవరైతే పోటీ చేశారో ఆ యొక్క అభ్యర్థుల సమక్షంలోనే ఆ స్ట్రాంగ్ రూమ్స్ని ఓపెన్ చేసి ఆ బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా కౌంటింగ్ హాల్లోకి తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా రిటర్నింగ్ అధికారి తెలియజెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.